అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి ప్రాక్టికల్ హాల్ టికెట్లో ఉండే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మీకైతే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో వీడియో అంతా లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ రోల్ నెంబర్ అయితే ఇస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ రోల్ నెంబరే మనకి ప్రాక్టికల్స్కి అండ్ అలాగే పబ్లిక్కి రెండాట్లకి ఒకటే. అండ్ అలాగే మనకి ఇక్కడ బ్యాచ్ నెంబర్ అని ఉంది కదా, జెండర్ కింద బ్యాచ్ నెంబర్ అని. మనకి ఎగ్జామ్ రోజు ఒక బ్యాచెస్ అంటూ ఉంటాయన్నమాట. ఆ బ్యాచ్లో మంది ఇలా ఒక బ్యాచ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ సెంటర్ పేరు అండ్ అలాగే మనకి చూసుకోండి, మ్యాక్సిమం అందరికీ సెల్ఫ్ సెంటర్ అనుకుంటే ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనకి ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ కాలం అయితే చూస్తున్నారు కదా, మనకి కాలం అనేది చూస్తున్నారు కదా. ఇక్కడ ఫిజిక్స్ అనేసరికి ఫిబ్రవరి 14 ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. కెమిస్ట్రీ వచ్చేసరికి ఫిబ్రవరి 15 ఏఎన్ అయితే ఉందన్నమాట. సో ఇలా అయితే చూసుకోవాలన్నమాట. అండ్ అలాగే మెయిన్గా కింద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ టు వెరిఫై ఎగ్జామ్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్, అంటే మనకి ముందుగా ఒకసారి వెరిఫై చేసుకోండి ఎగ్జామ్ సెంటర్ అనేది. అండ్ అలాగే మనకి హాల్ టికెట్ కూడా వితౌట్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ అలాగే స్టాంప్ కన్ఫామ్గా ఉండాలి, లేదంటే వ్యాలిడ్ కాదని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఇది ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మటుకే హాల్ టికెట్కి, పబ్లిక్కి సెపరేట్ హాల్ టికెట్ అయితే ఇష్యూ చేస్తామని చెప్పారు. అండ్ అలాగే ఎవరికైతే కాలేజ్ ఇస్తున్నారో వాళ్ళకి స్టాంప్ అండ్ అలాగే ప్రిన్సిపాల్ సైన్ అయితే పెట్టి ఈ విధంగా వేస్తున్నారన్నమాట. ఎవరికైతే ఇంకా కాలేజీలు ఇష్యూ చేయలేదో 1 or 2 డేస్లో ఇచ్చేస్తారు. అండ్ అలాగే మీరు పక్కన చూస్తున్నారు కదా, మెయిన్గా మనకి ఇక్కడ షిఫ్ట్లు వారీగా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎఫ్ఎన్ అంటే మార్నింగ్ షిఫ్ట్ 4 noon, అంటే మార్నింగ్ 9 AM నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది అన్నమాట. ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏఎన్ అయితే ఉంది కదా, మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మనకి ఎఫ్ఎన్ అంటే మార్నింగ్ షిఫ్ట్. ఈ విధంగా మీరు షిఫ్ట్లు కూడా చూసుకోవాలి మీ ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత. అండ్ అలాగే హాల్ టికెట్లో అన్ని పాయింట్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. అండ్ ఏమైనా తప్పులుంటే ప్రిన్సిపల్ దృష్టిలో తీసుకురావాలి, వాళ్ళు ఎప్పుడు చేంజ్ అయితే చేస్తారు. అండ్ అలాగే మీరు వచ్చేసరికి ఇక్కడ బ్యాచ్లు అయితే ఇచ్చారు కదా, ఇక్కడ 8 బ్యాచ్ అయితే ఉంది. అలాగా మీ బ్యాచ్ కూడా చెక్ చేసుకోవాలి. మీకు వచ్చిన బ్యాచ్లోనే మీరు ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. మళ్ళీ బ్యాచ్లు చేంజ్ చేసుకోవడాలు ఏమీ లేవు. ఇక్కడ ఈ పాయింట్ అదే చెప్తున్నారు. అండ్ అలాగే మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అయితే కన్ఫర్మ్గా పట్టుకెళ్ళాలి, అది లేకపోతే ఎగ్జామ్ హాల్లో అలా అయితే చేయరు. అండ్ అలాగే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 15 నిమిషాల ముందుగానే సో మీరైతే అక్కడికి వెళ్ళాలన్నమాట. అండ్ అలాగే కేవలం మనం వచ్చేసరికి డిసిషన్ బాక్సు, స్కెచ్ పెన్స్, ఇన్స్ట్రుమెంట్ బాక్సు అండ్ అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఏమేమి కావాలో అన్నీ మనం ముందుగా పట్టుకెళ్ళాలి, వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అండ్ అలాగే మెయిన్గా మనకి పట్టుకెళ్ళాల్సినవి వచ్చేసరికి అబ్జర్వేషన్ బుక్, ప్రాక్టికల్ మాన్యువల్స్, ప్రింటెడ్ మాన్యువల్స్. సో ఇవన్నీ చూసుకుని అయితే పట్టుకెళ్ళాలన్నమాట, ఏమీ పట్టుకెళ్ళకూడదు. అండ్ అలాగే దే ఆర్ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ప్రాక్టికల్ రికార్డ్స్, హెర్బేరియం షీట్స్, ఫీల్డ్ నోట్బుక్స్. సో ప్రాక్టికల్ ఎగ్జామినర్కి అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ అలాగే సైలెంట్గా ఉండాలని చెప్పారు. సో మెయిన్గా దీంట్లో మెయిన్ పాయింట్స్ అయితే మీది ఏ బ్యాచ్ చూసుకోవాలి, మార్నింగ్ షిఫ్టా, మధ్యాహ్నం షిఫ్టా, అండ్ అలాగే మీ ఎగ్జామ్ ఏ రోజు ఉంది అది కూడా వెరిఫై చేసుకోవాలి. మెయిన్గా ఈ 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే వెరిఫై చేసుకోండి. మెయిన్గా మనకి హాల్ టికెట్స్ కూడా 1 day ముందే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు.